మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారులో ఎమ్మెల్యే పాస్పోర్ట్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో సుమారు 100 మంది పాల్గొన్నారని, ఇందులో 25 మంది యువతులున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పార్టీ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. వాసు బర్త్డే పేరుతో ప్రత్యేక పాసులు కూడా ముద్రించారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో సిసిబి యాంటీ నార్కోటిక్స్ విభాగం తనిఖీలు చేస్తోంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారులో ఎమ్మెల్యే పాస్పోర్ట్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో సుమారు 100 మంది పాల్గొన్నారని, ఇందులో 25 మంది యువతులున్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ నడి తెలుసుకుందాం. రుత్విక్, పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, ఒకవైపు ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే దానికి సంబంధించి ఏంటి మొత్తంగా వివరాలు? బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ అవుట్స్కట్స్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు కూడా ఈ పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పేరుతో కూడా ఈ పార్టీని రేవ్ పార్టీని అరేంజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఉదయం వరకు అర్ధరాత్రి దాటిన 2 గంటల తర్వాత కూడా ఈ పార్టీ జరుగుతుండటంతో పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఒకసారిగా కూడా దాడి చేశారు. ఈ దాడి చేసిన సమయంలో దాదాపు ఆ ప్రాంతంలో మొత్తం కూడా 100 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఎక్కువగా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టుగా ప్రముఖులు ఉన్నట్లుగా గుర్తించారు. అట్లాగే సినీ ప్రముఖులు, అట్లాగే రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఉన్నట్లు, మోడల్స్, అట్లాగే దాదాపు 25 మందికి పైగా కూడా యువతలు ఉన్నట్లుగా కూడా ఈ పార్టీలో గుర్తించారు. అందులో మొత్తం కూడా అందరినీ అదుపులో తీసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దాదాపు 20కి పైగా కూడా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నింటిలో కూడా అట్లాగే డాగ్ స్క్వాడ్ గానీ, నార్కోటిక్ పోలీసులు అంతా కూడా విభాగం అధికారులు మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఎక్కువగా మొత్తంలో కూడా ఈ డ్రగ్స్ కూడా లభ్యం అయినట్టుగా కూడా గుర్తించారు. మొత్తం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. మరోవైపు నార్కోటిక్ విభాగానికి చెందిన పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకుని మొత్తం ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని కార్లను అయితేనేమి మొత్తం ఆ ఫామ్ హౌస్ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో ఈ ప్రాంతంలోనే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ తో ఉన్న కారు కూడా అక్కడ పోలీసులు గుర్తించారు. సో దీని మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో అయితే కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు అఫీషియల్ గా ఎవరున్నారు ఏంటని వెల్లడించినప్పటికీ రాజకీయ ప్రముఖులు అట్లాగే సినీ ప్రముఖులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఇక్కడ కర్ణాటక మీడియా పేర్కొంటున్న మేరకు సినీ నటి హేమ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ పార్టీ మొత్తం కూడా దాదాపు 100 మంది కూడా పాల్గొన్నారని, వీరందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే అధికంగా ఉన్నారని, టెక్కీలు కానీ బెంగళూరులో అధికంగా టెక్కీలు ఉంటారు, వీరు కూడా ఎక్కువగా కూడా పాల్గొన్నారని చెప్పి తెలుస్తుంది. ఎక్కువగా కూడా సిటీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రైడ్ చేస్తున్న పరిస్థితుల్లో సిటీకి అవుట్స్కట్స్, ఎలక్ట్రానిక్ సిటీకి దూరంగా అవుట్స్కట్స్ లో ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ సిటీ అవుట్స్కట్స్ లో ఈ పార్టీని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి పార్టీలు ఏమన్నా నిర్వహించారా, ఇదే మొదటిసారా అనే వివరాలను అయితే పూర్తిగా ఇంకేమన్నా పార్టీలో దొరికినతో పాటు ఇంకా ఏమన్నా క్షుణ్ణంగా అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఒకవైపు ఎమ్మెల్యే పాస్పోర్ట్ ఆ కారులో దొరికినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? వారికి సంబంధించిన వారు ఉన్నారా, వారే ఉన్నారా, ఏంటి అనేది ఏమైనా సమాచారం వచ్చిందా? ఇప్పటి వరకు దాని గురించి అయితే అఫీషియల్ గా అయితే ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పటి వరకు ఆ కారు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న అఫీషియల్ స్టిక్కర్ మాత్రమే ఒక కారు మీద అంటించి ఉంది. ఆ కారు అయితే అక్కడ ఉంది. ఆ కారులో వివిధ గుర్తింపు కార్డులు కానీ ఇలాంటి దొరికాయని చెప్తున్నా కానీ అయితే ఎలాంటి అఫీషియల్ గా అయితే ఎలాంటి విషయం చెప్పినప్పటికీ కూడా దాని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. మీద పోలీసులు ఎవరు ఉన్నారు
ఓకే. ಹಲೋ ಇಲ್ಲ ಏನಾರು ಇದೆಯಾ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ಸ್ ಏನಾರು ಇದೆಯಲ್ಲಪ್ಪ ಹೊಸ ಗಾಡಿ ಯಾರು ಬೇಕ್ರಿ ಏನಿಲ್ಲ ಸರ್, ಕವರ್ ಅಷ್ಟೇ ಇರೋದು. ಸಾಹೇಬ್ರಿಗೆ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಯ್ತು.